షేక్ వాలియా కోవా బన్ను బాధితుడు పాపం నాగబాబు గారు దగ్గరికి పోయి పిలుచుకొని నిన్న ఫోటో దిగి ఆయన ట్విట్టర్లో పోస్ట్ చేసిండు. ఎవరైనా చూడంగానే ఏమనుకుంటారు అన్నట్టు, గొప్ప మానవతావాది నాగబాబు గారు అనుకుంటారు. సరే పోయి ఆయన పిలిపించుకోవడమో లేకపోతే ఈయన పోయి కలవడమో చేయడం సంతోషమే, ఓ విధంగా మతవాదులకు కొంత బుద్ధి చెప్పే ప్రయత్నమే. కానీ ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, తెలంగాణలో కావచ్చు, మత పిచ్చి ఒక తీవ్రమైన స్థాయికి పోవడానికి, లేకపోతే మత పిచ్చితో కూడిన ఆలోచనలు ఒక తీవ్రమైన స్థాయికి పోవడానికి కారకులు ఎవరు? ఒక 10-15 మంది ఉంటారు కదా. అందులో ముఖ్యంగా రాజకీయం చేసేవాళ్ళు ఎక్కువ నిత్యం ఈ మతవాదం గురించి మాట్లాడడం వల్ల కదా ఇప్పుడు ఈ స్థాయి దాకా పోయింది. కోవా బన్ను దగ్గరికి దాకా మతం పోయిందంటే, మత పిచ్చిని రేపడంలో నీ తమ్ముని పాత్ర ఉన్నదా లేదా? పవన్ కళ్యాణ్ పాత్ర ఉన్నది కదా. పవన్ కళ్యాణ్ తిరుపతి లడ్డులో జంతు కొవ్వు కలిసిందని ఎంత రాజకీయం చేసిండు. అలాంటి ఒక దుర్మార్గమైన రాజకీయమే ఇగో ఈ వలి మీద జరిగిన రాజకీయం కూడా. హంతకులు మీరే, మళ్ళీ వచ్చి సంతాపం తెలిపేది కూడా మీరే. చలో ఒక స్టేట్మెంట్ ఇవ్వమని మీ తమ్ముడిని, పవన్ కళ్యాణ్ గారిని. ఎవడైనా మతవాదులు చిరు వ్యాపారుల మీద కావచ్చు, పాస్టర్ల మీద కావచ్చు, ముస్లింల మీద కావచ్చు, ఎవడన్నా విషపు మాటలు మాట్లాడుతూ రెచ్చగొట్టే మాటలు మాట్లాడితే వెంటనే జైలు ఎత్తామని ఒక్కటి స్టేట్మెంట్ ఇవ్వమను. క్రిస్టియన్ల మీద కించపరిచే మాటలు, ముస్లింల మీద కించపరిచే మాటలు, అంబేద్కర్ వాదుల మీద కించపరిచే మాటలు, ప్రజాస్వామ్యవాదుల మీద కించపరిచే మాటలు, వెక్కిలి మాటలు, హేళన మాటలు, దాడులు, ఇవన్నీ పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు, బండి సంజయ్ లాంటి వాళ్ళు, ధర్మపురి అరవింద్ లాంటి వాళ్ళు, రాధా మనోహర్ దాస్ గాని లాంటి వాళ్ళు, వాడెవడు లలిత్ కుమార్ అని వాడు, కరుణాకర్ అని ఇంకొకడు, మాధవిలత, వీళ్ళని చూసి కదా ఆ కింద ఉన్న పిల్లలు కూడా చలో వీళ్ళే మాట్లాడతానంటే ఇది మంచి వ్యాపారం అయిపోయింది, మంచి రాజకీయం అయిపోయింది అని వీళ్ళని చూసి ఇన్స్పైర్ అవుతాను కదా కింది వాళ్ళు. చిన్న చిన్న గ్రామాల్లోకి యువత కూడా, ఇంటర్మీడియట్ యువత, డిగ్రీ యువత కూడా ఇలాంటి వాటి మీద ఫోకస్ పెట్టే స్థితికి దౌర్భాగ్యం వచ్చిందంటే పవన్ కళ్యాణ్ లాంటి పెద్ద వ్యక్తులు ఉసిగొల్పడం వల్ల కాదా? ఈరోజు నాగబాబు గారు ఏం తెలియనట్టు ఒక ఫోటో దిగితే అంత మాసిపోతుందా? తిరుపతి లడ్డూలో అక్రమమో అన్యాయమో కలితో జరిగింది అనుకుందాం. నువ్వేం చేయాలి? ల్యాబ్కు పంపాలి, టెస్ట్ చేయాలి, దొంగలు ఎవరో దొరకబట్టాలి, జైల్లో వేయాలి. నీ రాజకీయ మైలేజ్ కోసం ఎంత గందరగోళం చేసి గబ్బులు వేపినావు పవన్ కళ్యాణ్. మళ్ళీ ఇప్పుడు నీ అన్న వచ్చి ఫోటో దిగి మేము ప్రజాస్వామ్యవాదులం, మాకు మత పిచ్చి లేదు అంటే నమ్మే పరిస్థితి ఉన్నదా? మీ తమ్ముడు అక్కడేమో లడ్డు రాజకీయం చేసిండు, నువ్వు బన్ను బాధితుని దగ్గరికి వచ్చేమో సానుభూతి తెలిపినట్టు ఫోటోలు దిగినావు. ఒక్కని మీద చర్యలు తీసుకోర్రి. ఒక్కడు సిట్రైట్ అయితే 100 మంది సిట్రైట్ అవుతారు. ఒక్కని వదిలిపెడితే 100 మందిని చెడగొడతాడు వాడు. ఒక్క మత పిచ్చోని వదిలిపెడితే 100 మంది మత పిచ్చోళ్ళని తయారు చేస్తాడు వాడు. కానీ ఒక్క మత పిచ్చోడిని సిట్రైట్ చేస్తే 100 మంది మత పిచ్చోళ్ళు ఆటోమేటిక్గా సిట్రైట్ అవుతారు. అది ముస్లింలో ఉన్న మత పిచ్చోళ్ళైనా, హిందువుల్లో ఉన్న మత పిచ్చోళ్ళైనా, ఎవడైనా మత పిచ్చోడే. ఒక మతానికి సంబంధించి అంత మంచోళ్ళే ఉన్నారు, ఒక మతానికి సంబంధించి అంత చెడ్డోళ్ళే ఉన్నారు అని జడ్జి చేయవలసిన అవసరం లేదు. మత పిచ్చికి సంబంధించి వాడు ఏ మతమోడైనా వాడు ప్రమాదమే. మత పిచ్చికి సంబంధించి వాడు ఏ మతంలో ఉన్నా వాడు సమాజానికి ప్రమాదమే. మత పిచ్చోడు హిందుత్వంలో ఉంటే వాడు సమాజానికి ప్రమాదమే. మత పిచ్చోడు క్రైస్తవంలో ఉంటే వాడు సమాజానికి ప్రమాదమే. మత పిచ్చోడు ఇస్లాంలో ఉంటే వాడు సమాజానికి ప్రమాదమే. కాబట్టి ఒక్క మత పిచ్చోడిని సిట్రైట్ చేస్తే అందరు సిట్రైట్ అవుతారు. ఇక ఎవడు రాజకీయంలో మతం గురించి మాట్లాడు. అది చేయండి. తెలంగాణ ప్రభుత్వమైనా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమైనా, లేకపోతే మోడీ గారైనా దీన్ని సిట్రైట్ చేయండి. కోవా బన్నుకు బత్తాయిలకు మధ్య జరిగిన యుద్ధంలో కోవా బన్ను గెలిచింది, బత్తాయిలు ఓడిపోయింది. చిన్న చిన్న చిరు వ్యాపారుల మీదనా మీ దౌర్జన్యం? కోవా బన్ను దగ్గరికి పోయి ఎక్స్పైరీ డేట్ ఏదని అడుగుతాను. గప్చుప్పుల దగ్గరికి పోయి ఎక్స్పైరీ డేట్ ఏదని అడగగలరా? ఇక ఆమె మాధవిలత అర్ధరాత్రి 2 గంటలకు లేచింది. ఆమె హీరోయిన్ ఉన్నది కదా, ఆమె అర్ధరాత్రి 2 గంటలకు లేచి చెక్కులర్ అంటే మనుషులను కించపరిచే విధంగా చిక్కులర్ వాదులు కోవా బన్నులో దాని ద్వారా ఏం కలుషితం అవుతుంది అని
ఆ కోవబన్ ఉగ్రవాదిని వెనకేసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు అంటాను. అమ్మ మాధవిలత, మీరు మహిళ అయిపోయినరు, అసలు మీరు మాట్లాడితేనే ఒళ్ళంతా జరులు బాకినట్టు అనిపిస్తుంది. ఒక్కటి కూడా ప్రజలకు అక్కడికి వచ్చే మాట మాట్లాడవు. పనికి మాలే అన్నీ ముందటేసుకుంటావు. నటివి, అవకాశాలు లేవు. బీజేపీ తరిమేసింది. బీజేపీ కూడా నీకు అవకాశం ఇచ్చే ప్రయత్నంలో లేదు. ఇక నువ్వు ఆ రోజు ఆ ఫేస్బుక్లో ఇంకొకడ ఈ మత విద్వేషాలు. సరే అమ్మ, కోవబన్ను దీని ఎంతమంది చచ్చిపోయింది ఇప్పటి వరకు? నిజంగా నీకు ఈ హిందువుల మీదనో లేకపోతే తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజల ఆరోగ్యం మీదనో నీకు శ్రద్ధ ఉంటే ముందు ఈ టిఫిన్ సెంటర్స్ పెడతారు కదా మన వాళ్ళే ఎక్కువ, ఆ టిఫిన్ సెంటర్స్లో ఎక్స్పైరీ డేట్స్ ఉన్నాయా? లేకపోతే గప్చుప్పులు ఉన్నాయి కదా, గప్చుప్పుల దగ్గర ఎక్స్పైరీ డేట్స్ ఉన్నాయా? మహారాష్ట్రలో అమ్ముతారు ఇక్కడ పావుబాజీకి ఎక్స్పైరీ డేట్ ఉందా? పెద్ద పెద్ద హోటల్స్కి పోయి అక్కడ శుభ్రత ఉందా లేదా? లేకపోతే నీకు అంత ప్రేమ ఉన్నది కదమ్మా, ఇంకా పాత బస్తీకి పో. పాత బస్తీలో అయితే అందరు ముస్లింలే కదా, వాళ్ళు ఎక్స్పైరీ డేట్ పెట్టి అమ్ముతున్నారా లేదా? జర అడుగుపో. చిన్నాన్ని పట్టుకొని ఆయన మీద రాళ్ళేసి చంపి నిందలేసి ఎంత చేయాలో అంత చేయాలని చూసింది. కానీ కోవబన్ను గెలిచింది, బత్తాయిలు ఓడిపోయింది.